హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మనకి యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన వీడియోస్లో ఇప్పటివరకు మనకు అకౌంట్స్ కానివ్వండి అలాంటి వీడియోస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫిఫ్త్ సెమిస్ట్రీ మీకు thumbnail చూడగానే అర్థమై ఉంటుంది. ఫిఫ్త్ సెమిస్ట్రీ యొక్క జిఎస్టీ సిలబస్ యొక్క ప్రీవియస్ ఇయర్ అంటే 2019 యొక్క క్వశ్చన్ పేపర్ అనేది చూద్దాము. అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది, మీ ఫ్రెండ్స్ కూడా సెండ్ చేయండి. ఈ క్వశ్చన్ పేపర్ చూసినంత మాత్రాన వాళ్ళకేమి స్టేట్ ర్యాంకర్లు అయిపోరు. యావరేజ్గా చదివే వాళ్ళకి కొంచెం మార్క్స్ అనేది ఎక్కువ రావడానికి వీలవుతుంది. అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫిఫ్త్ సెమిస్టర్ యొక్క గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఫండమెంటల్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిగ్రీ బేస్లో వచ్చేసి మనకి జిఎస్టీ గురించి అంత బ్రీఫ్గా అనేది ఇవ్వలేదు. ఇంట్రడక్షన్ అంటే జిఎస్టీ ఎలా, దాని రూల్స్ ఏంటి, యాక్ట్స్ ఏంటి, దాని రోల్ ఎలా ఉంటుంది, మన స్టేట్ మీద కానివ్వండి మన నేషన్ మీద కానివ్వండి ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ సిలబస్ అనేది ప్రొవైడ్ చేశారు. జిఎస్టీ రాకముందు ఇంకొక టాపిక్ అనేది ఉన్నది, ఇప్పుడు ఆ టాపిక్ గురించి మాట్లాడుకోవద్దు. జిఎస్టీ ఏంటి కామర్స్లో సెకండ్ పార్ట్ ఇది. అంటే ఫిఫ్త్ సెమిస్టర్లో 2 అకౌంట్స్ అనేవి ఉంటాయి కదా మనకి. కామర్స్లో థియరిటికల్గా ఒక పార్ట్, అలాగే అకౌంట్స్ పరంగా ఒక పార్ట్ అనేది ఉంటుంది. నేను స్పీడ్గా వీడియోస్ చేయడం వల్ల కొంచెం ఫ్లో ఎక్కువైపోయింది, అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నాను, గమనించుకోవాలి. బ్రో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్టయితే కామెంట్లో చేయండి. కామెంట్లోకి వెళ్ళి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేసినట్టయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా జిఎస్టీకి సంబంధించిన నోట్స్ ఏమైనా కావాలని కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అంటే రిపీటెడ్ క్వశ్చన్సే, మరీ ఎక్కువ ఏమి ఉండవు. ప్రిపేర్ అవ్వాలి నేను ముందు నుంచే ఎగ్జామ్కి అనుకున్నట్లయితే మీరు ఇప్పుడే మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు క్లాస్ ఏమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్నట్లయితే మనకి కామెంట్ చేసినట్టయితే ఆ క్లాస్కి సంబంధించి ఒక టాపిక్, అంటే ఇప్పుడు జిఎస్టీలో 2 or 3 టాపిక్స్ అనేవి ఉంటాయి. ఆ టాపిక్స్ మీద మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పేస్తాను. ఒకసారి క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్టయితే రోల్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ రోల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది పాత్ర, లిమిటేషన్స్ ఆఫ్ వేట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని, జిఎస్టీ రిక్వైర్మెంట్స్, డ్యూయల్ జిఎస్టీ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ కవర్డ్ అండర్ జిఎస్టీ కింద, లావాదేవీలు జిఎస్టీ కింద వచ్చే లావాదేవీలు ఏమిటి, ట్యాక్స్ ఆన్ ఆల్కహాల్ ప్రొడక్ట్స్, ఆల్కహాల్ అంటే మద్యపానీయాలపై జిఎస్టీ ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఎఫెక్టివ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డేట్, దాని రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. తర్వాత వచ్చేసి ఇంపోర్ట్ ఏమైనా చేసుకున్నట్లయితే దిగుమతులుగా మీద జిఎస్టీ ట్యాక్స్ ఎలా ఉంటుంది, అలాగే ఇంటర్ స్టేట్ సప్లైస్ మీద కానివ్వండి, వాల్యూ ఆఫ్ సేల్ సప్లై మీద కానివ్వండి మనకి ఎలా ఉంటుందని క్వశ్చన్స్ చూసుకోండి. నేను 10 క్వశ్చన్స్ అనేవి 3 మార్క్స్లో వస్తాయి, మనం 5 రాస్తే సరిపోతుంది. మీరు క్వశ్చన్స్ నోట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇవే క్వశ్చన్స్ వస్తాయా బ్రో అంటే ఖచ్చితంగా రావచ్చు, ఎందుకంటే కొన్ని రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. అవి ఏంటి అనేది నేను చెప్పలేను. ఇప్పుడు ఈ సప్లైస్ అనే క్వశ్చన్ అనేది ఈ ఇయర్ వచ్చింది, అంటే 19లో వచ్చింది, 20లో రాకపోవచ్చు. బట్ ఈ క్వశ్చన్ రావచ్చుగా. తర్వాత నెక్స్ట్ ఇయర్లో 2021, 22లో కానివ్వండి ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇది రాకపోవచ్చు. కానీ ఒకటి కిందకి ఒకటి పైకి వెళ్దాం కామన్ డిగ్రీ సిలబస్లో, ఖచ్చితంగా అలానే వర్క్ అవుతూ ఉంటాయి. నా వాయిస్ అనేది కొంచెం స్లోగానే ఉంటుంది, మీరు ఒకసారి హెడ్సెట్ పెట్టుకొని కానివ్వండి, ఎవరు లేని టైంలో చూసుకొని వీడియోస్ చూడండి. ఎవరు లేని టైం కాదు, జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా విన్నట్లయితే మనకి వీడియో అర్థమవుతుంది. ఎందుకంటే వీడియో అక్కడ ఫ్లోలో పెట్టేసి మీరు ఒక పని చేస్తూ ఉంటే మీకు అర్థం కాదు. నేను ఆన్ ది స్పాట్లో అప్పటికప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, కొన్ని ఎక్కడ స్కిప్ చేయొద్దు, నేను అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కాబట్టి చూడండి. అలాగే చూడండి 12 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి, అడ్వాంటేజెస్ అలాగే రీఫార్మ్స్ కానివ్వండి, దానికి సంబంధించి మొత్తం జిఎస్టీ ఇక్కడ మోడలు, దాని మీద ఏమేమి జరిగాయి, జిఎస్టీ మీద ప్రాసెస్ అనేది ఎలా జరిగేది ఏంటి అనేది, దాని మోడల్ ఏంటి చూసుకోండి. క్వశ్చన్స్ అనేది వీడియో లెంత్ అనేది నేను పెంచాలనుకోవట్లేదు, టక్క చెప్పేస్తున్నాను, ఒకసారి చూసేసుకోండి. అడ్వాంటేజెస్ ఐజిఎస్టీ, అలాగే ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షను, యాక్ట్లు, అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, అలాగే ట్యాక్స్ బుల్ సప్లై కానివ్వండి, ఇలాంటివన్నీ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. మీకు నోట్స్ కావాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నోట్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను.
అలాగే 5th సెమిస్టర్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ వచ్చినా కానివ్వండి మన ఛానల్లోకి వచ్చి ఖచ్చితంగా కామెంట్ చేస్తే మీకు రిప్లై ఇవ్వడానికి 100% నేను ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి నేను ఆన్లైన్లో ఉండకపోవచ్చు, ఒక్కోసారి నా దగ్గర నేనుండే ఏరియాలో నెట్ రాకపోవచ్చు. అలాంటి టైంలో తప్ప మిగతా టైంలో నేను ఎప్పుడు నిద్ర మేలుకొని నుండి నా దగ్గర ఫోన్ ఉంటే ఖచ్చితంగా మీరు మెసేజ్ పెట్టినప్పుడు నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతే. ఇక్కడికి జై హింద్.